ఉందిరా, ఏం అదృష్టం రా, అందుకే గంగ పవిత్రం అన్నారు. ఈ గంగని చూడగానే లోకంలో ఉన్న వాళ్ళందరూ చూశారట. ఎవరు? తతో దేవార్షి గంధర్వాహ, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ దాని కింద తల పెట్టలేకపోయారు. అందుకని గబగబా వెళ్ళి నీళ్లు తీసుకుని చల్లుకున్నారు. చాలు మా జన్మకి, శంకరుడి ఒంటికి తగిలిన గంగ మా తల మీద చల్లుకుంటున్నాం. భగవద్గీత కించిదిదీత గంగాజలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకరాచార్యుల వారు. ఆ కాశీ గంగ దగ్గరికి వెళ్ళి, ఏ గంగ అయినా సరే ఆ గంగ దగ్గరికి వెళ్ళి, ఆహాహా ఇదే కదా మా స్వామి ఒళ్ళంతా తడుపుకుని వచ్చిన గంగ అన్న భావనతో మీరు ఒక్క పిసరు, ఒక చుక్క చేతిలో వేసుకుని ఇలా నోట్లో పోసుకుని మింగారనుకోండి, క్రియతే తస్య యమేన నచర్చ, వాడికి యముడికి చర్చ లేదన్నారు. చర్చ ఏమిటి? ఆయన ఎప్పుడైనా మనం సెమినార్కి సింపోజియంకి పిలుస్తాం ఏంటి?